ఏంటమ్మా? అసలేం జరిగిందంటే నేను చెప్తానమ్మా. ఈయనొచ్చాడేంటి? నమస్కారం బావగారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. నాన్న, అమ్మా, మీ నాన్ననేనమ్మా, మీ నాన్ననే. ఇంతకాలం నాలో కరుడుగట్టిన మూర్ఖత్వం ఇవ్వాలే నాన్నతనంగా మారి అసలైన నాన్ననయ్యానమ్మా. అందుకే మీ చెల్లెల్ని తీసుకొచ్చానమ్మా. అమ్మా వైష్ణవి, అక్క వైష్ణవి, బావగారు, శ్యామ లాంటి కోడలున్నందుకు మీరు చాలా అదృష్టవంతులు. మూర్ఖత్వంతో మూసుకుపోయిన నా కళ్ళని మీ చిన్న కోడలు శ్యామనే తెరిపించింది. అసలేం జరిగిందంటే, ఏమండి ఏమండి, ఎవరు కావాలమ్మా? నా పేరు శ్యామ అండి. రాజేంద్ర వర్మ గారంటే? నేనేనమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చానండి. అవునా? కూర్చోమ్మా, మాట్లాడదాం. పర్వాలేదండి, నేనిప్పుడు వైష్ణవిని కలిసి వస్తున్నాను. వైష్ణవి ద్వారానే మీ ఇంటి అడ్రస్ తెలుసుకుని వచ్చాను. వైష్ణవికి సంబంధించి మీతో కొంచెం మాట్లాడాలి. వైష్ణవి ఎవరమ్మా? వైష్ణవి ఎవరు అంటారేంటండి? మీ చిన్నమ్మాయి. సారీ అమ్మా, నాకు ఒక్కతే కూతురు. తన పేరు వైదేహి. ఆనంద గజపతి వర్మ గారి కోడలు. ఆనంద గజపతి వర్మ గారికి నేను కోడలేనండి. అవునా? మరి వైష్ణవ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? తన గురించి నాకివాళే తెలిసింది బాబాయ్ గారు. తను... వద్దమ్మా, తన విషయాలేమి నా దగ్గర మాట్లాడొద్దు. నా దృష్టిలో అది ఎప్పుడో చచ్చిపోయింది. తప్పు బాబాయ్ గారు. మీ మాట కాదని ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినంత మాత్రాన కూతురి గురించి మీరు ఇలా మాట్లాడకూడదు. నిజమే, వైష్ణవి అలా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినందుకు మీకు కోపం ఉంటుంది. నలుగురిలో మీ పరువు తీసి వెళ్ళిపోయినందుకు మీకు బాధ ఉంటుంది. కానీ వాటికి మించి మీ మధ్య రక్త సంబంధం ఉంది కదా బాబాయ్ గారు. దాని ముందు ఈ కోపాలు బాధలు ఎంతండి? ఏ తండ్రైనా తన కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అనుకుంటాడు. పెళ్లికి కుల మతాలు, ఆస్తి అంతస్తులు, పరువు ప్రతిష్టలు ముఖ్యమే కావచ్చు. కానీ వాటికంటే ముఖ్యమైనది అమ్మాయి ఇష్టం కదా బాబాయ్ గారు. తల్లిదండ్రుల మాట కాదని తనకిష్టమైన వాణ్ణి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం అమ్మాయి తప్పే కావచ్చు. కానీ మనసు చంపుకొని మరొకరిని పెళ్లి చేసుకోవడం అంతకంటే పెద్ద తప్పు కదా బాబాయ్ గారు. ఒక ఆడపిల్ల తను ఇష్టపడుతున్న వాణ్ణి మర్చిపోయి ఇష్టం లేని వాణ్ణి పెళ్లి చేసుకుని
వాడితో జీవితాంతం ఎలా కాపురం చేయగలదు? ఇది ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి కదా బాబాయ్ గారు. పూర్వకాలంలో స్వయంవరాలు ఉండేవి, మీకు తెలుసు కదా. పెళ్లి కూతురు పూలమాల తీసుకొచ్చి అక్కడున్న యువరాజుల్లో తనకి నచ్చిన వాడి మెడలో పూలమాల వేసి అతన్ని తన భర్తగా నిర్ణయించుకునేది. అంటే ఆ కాలంలోనే పెళ్లి విషయంలో ఆడపిల్ల ఇష్టానికి అంత విలువిచ్చేవాళ్ళు. ఆడపిల్ల తనకి నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకునే అవకాశాన్ని కూడా ఇచ్చేవాళ్ళు. అప్పటి తల్లిదండ్రులలాగా ఇప్పటి తల్లిదండ్రులు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు బాబాయ్ గారు? ఇప్పటికీ కూడా ఇంత చెప్పాక వైష్ణవి చేసింది తప్పు అని మీకు అనిపిస్తే వదిలేయండి, కానీ వైష్ణవిని మాత్రం వదిలేకండి బాబాయ్ గారు. ప్రస్తుతం వైష్ణవి చాలా కష్టాల్లో ఉంది. కష్టాల్లోనా? అవును బాబాయ్ గారు. అమ్మా నాన్నల్ని చూడలేకపోతున్నాననే లోటు, అమ్మా నాన్నల మనసు కష్టపెట్టి పెళ్లి చేసుకున్నాననే బాధ, ఈ రెండు మాత్రం నాకు జీవితాంతం ఉంటాయక్క. పెళ్ళైన ఆడపిల్లకి ఎంత కష్టం వచ్చినా ఎంత దుఃఖం వచ్చినా దేవుడు గుర్తురాడు బాబాయ్ గారు, పుట్టిల్లే గుర్తొస్తుంది. కానీ పుట్టిల్లు విషయంలోనే పుట్టడు దుఃఖంలో ఉంది మీ కూతురు. తండ్రిగా మీరు ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి. కుల మతాల ఊబిలో కూరుకుపోయి కూతుర్ని దూరం చేసుకున్న నన్ను ఆ ఊబిలోంచి పైకి లాగి నా కూతురికి దగ్గర చేసిందండి మీ శ్యామ. ఒక తండ్రిగా నేను చేసిన తప్పేంటో నాకు తెలిసేలా చేసి, తండ్రిగా నేను తలెత్తుకునేలా చేసిందండి మీ శ్యామ. పిల్లలు తప్పు చేస్తే వాళ్ళ మీద ద్వేషం పెంచుకోకుండా, వాళ్ళని దూరం చేసుకోకుండా క్షమించి హక్కున చేర్చుకోవాలనే తండ్రి కూతుళ్ళ బంధం యొక్క గొప్పతనాన్ని నాకు అర్థమయ్యేలా చేసిందండి మీ శ్యామ. థ్యాంక్ యూ శ్యామ, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసావా వసంత, శ్యామ ఎంత మంచి పని చేసిందో చూసావా? తను చేసింది మంచి పనే అయినా ఆ తండ్రి కూతుళ్ళ పర్సనల్ విషయాలు మనకి తెలియనీయకుండా ఉండడం కోసం తను మాట పడుతూ దోషిలా ఎలా నిలబడిందో చూసావా? తప్పు చేసి కూడా తలెత్తుకుని తిరిగే మనుషులున్న ఈ రోజుల్లో మరొకరి కోసం, మరొకరి మంచి కోసం చేయని తప్పుకు కూడా తలదించుకుని నిలబడే శ్యామ లాంటి వాళ్ళు నూటికో కోటికో ఒక్కరుంటారు. ఇప్పటికైనా అర్థమైందా? కాదని నేనన్నానా? కాకపోతే తను ఎక్కడికి వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో చెప్పి వెళ్తే బావుండేది కదా. తను ఒక మంచి పని చేయటానికి వెళ్తున్నాను అంటే నేను కాదంటానా? నాకు చెప్పకుండా అలా చేసేసింది. అదే నా బాధ, అంతే. కొన్ని పనులు చెప్పి చేయాలి, మరికొన్ని పనులు చేశాక చెప్పాలి, ఇంకొన్ని
చేసినా కూడా ఎప్పటికీ చెప్పకూడదు. అది ఆ పనిని బట్టి, ఆ పరిస్థితుల్ని బట్టి ఉంటుంది. పదని బావగారు, లోపలికెళ్దాం. లేదు బావగారు, ఇంటి దగ్గర మా ఆవిడ వైష్ణవుని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది. మేము ఇంటికి వెళ్ళాలి. మీ ఇష్టం బావగారు. వస్తామమ్మా. అలాగేనండి. వస్తాం శ్యామ. మంచిదండి. వస్తామమ్మా. అమ్మ వైష్ణవి, వెళ్దామా? ఒక్క నిమిషం నాన్న. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనక్క. అలా మాట్లాడకూడదు, జాగ్రత్త. కన్నయ్య, ఈరోజు నీకు సంధ్యాదీపం పెట్టగలనో లేదోనని చాలా కలవరపడ్డాను, చాలా భయపడ్డాను, చాలా కంగారు పడ్డాను. కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు? అవును శ్యామ, నిన్ను దోషిని చేసి ఇంటి బయట నిలబెట్టినప్పుడు లేని కంగారు, కలవరము, భయము కన్నయ్యకి దీపం పెట్టే విషయంలో ఎందుకొచ్చే? నా మీద పడ్డ నిందలన్నీ తొలగించడం అనేది కన్నయ్య పని. అది ఆయనే చూసుకుంటాడు. కానీ కన్నయ్యకి దీపం పెట్టడం అనేది నా పని కదా. నా పని నేను చేయకపోతే ఎలా? అందుకే అంత కంగారు పడ్డాను. దేవుళ్ళని నమ్మేవాళ్ళని చాలా మందిని చూశాను, కానీ ఇంతలా నమ్మేవాళ్ళని ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలేదు. దేవుణ్ణి నమ్మడం, నమ్మకపోవడం అనే ఉంటుంది, కానీ ఇంత నమ్మడం, అంత నమ్మడం అనేది ఉండదు కదా. నమ్మితే ఎవరైనా పూర్తిగా నమ్ముతారు, లేకపోతే పూర్తిగా నమ్మరు. మ్మ్. శ్యామ, ఉమ్, నీకొక విషయం చెప్పాలి. ఏంటి అఖిల్ బాబు? ఇక ముందు ఎప్పుడూ నువ్విలా దోషిలా ఎవరి ముందు నిలబడకూడదు. నువ్వు ఏం చేసినా, ఎందుకు చేసినా దాని గురించి ముందుగా నాకు చెప్పాలి. అది ఎలాంటిదైనా సరే నిజం నాకు తెలిస్తే నేను నీ తరపున మాట్లాడగలుగుతాను, నీ మీద మాట పడకుండా చూసుకోగలుగుతాను, నిన్ను ఎవరూ నిలదీసే పరిస్థితి రాకుండా చేయగలుగుతాను. సో ఇక నుంచి నా దగ్గర నువ్వు నిజం దాచొద్దు, సరేనా? సరే అఖిల్ బాబు. సరే అంటే సరిపోదు, ఇది జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. అంటే అంటే పెద్ద మనుషుల ఒప్పందం. ఈ ఒప్పందం పేపర్ మీద ఉండదు, మన మనసుల్లో ఉంటుంది. మనస వాచ కర్మణ ఈ మాట మీద నిలబడాలి. ఓకే? అలాగే.
దీపం కొండెక్కిందేంటి? ఇదేదో అపశకునంలా ఉందే. అపశకునం అన్న మాట వినగానే నాన్న దగ్గర నుంచి ఫోన్ వస్తుందేంటి? ఏం వార్త వినాల్సి వస్తుందో ఏంటో. హలో నాన్న, అందరూ బాగున్నారు కదా? అమ్మా శ్యామ, కిట్టుకి ఉన్నట్టుండి భరించలేని కడుపు నొప్పి వచ్చిందమ్మా. పాపం వాడు రాత్రంతా చాలా ఇబ్బంది పడ్డాడమ్మా. వాడిని హైదరాబాద్కు తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించానమ్మా. వాడు అక్క అక్క అని నిన్నే కలవరిస్తున్నాడు. నువ్వు వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వచ్చాయమ్మా. అలాగే నాన్న, వెంటనే బయలుదేరి వస్తాను. రామ్మా. కన్నయ్య, ఏంటి కన్నయ్య ఇది? అసలే అనారోగ్యంతో బాధపడుతున్న నా తమ్ముడికి ఇంకో అనారోగ్యం తెచ్చి పెట్టావేంటయ్యా? నా తమ్ముడిని కాపాడే బాధ్యత నీదే కన్నయ్య, నీదే. ఏమండి, చెప్పండి. ఇక్కడ నానా నానా, అమ్మా శ్యామ, కిట్టుకి ఎలా ఉంది నాన్న? ఇప్పుడు బాగానే ఉందమ్మా, బాగానే ఉంది. ఇక్కడికి రాగానే డాక్టర్లు ఏదో మందు ఇచ్చారమ్మా. ఇప్పుడు కొంచెం నొప్పి తగ్గింది. అవునా? ఎక్కడున్నాడు నాన్న? కిట్టు ఎక్కడున్నాడు? ఆపరేషన్కి ముందు ఏవో టెస్టులు చేయాలంటమ్మా, తీసుకెళ్లారు. అవునా? అవునమ్మా, కిట్టుకి వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. లక్షల్లో ఖర్చు అవుతుందని కూడా చెప్పారు. సమయానికి దేవుడు లాంటి మనిషి వచ్చి మనల్ని ఆదుకున్నాడమ్మా. అవునా? కన్నయ్య ఆ మనిషి రూపంలో వచ్చి మనల్ని ఆదుకుంటున్నాడు నాన్న. ఇంతకీ ఎవరు నాన్న ఆయన? అదిగో అతనేనమ్మా. శ్యామ, వచ్చేసావా? నువ్వేం టెన్షన్ పడకు, కిట్టుకి ఏం కాదు. డాక్టర్స్తో మాట్లాడాను, ఆపరేషన్ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏంటి శ్యామ అలా చూస్తున్నావు? మీరెక్కడికి ఎలా వచ్చారు? ఇక్కడ వర్క్ చేసే డాక్టర్ శివరామకృష్ణ నా ఫ్రెండ్, మన పెళ్ళికి కూడా వచ్చాడు. అతను మావయ్య గారిని కిట్టుని గుర్తుపెట్టి వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడు చెప్తే నువ్వు కంగారు పడతావని గబగబా బయలుదేరి వచ్చేసాను.
వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్. నేను హడావిడిగా బయలుదేరి రావడం వల్ల నా వాలెట్ కూడా మర్చిపోయి వచ్చాను. నా కార్డ్స్ అన్ని కూడా అందులోనే ఉన్నాయి. వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి ఒక 10 lakhs డ్రా చేసుకొని రమ్మని చెప్పాను. కాసేపట్లో ఆపరేషన్ మొదలు పెడతారు. యాక్చువల్గా ఆపరేషన్ అయ్యాక నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, కానీ ఈ లోపలే మావయ్య గారు నీకు చెప్పేశారట.